ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళి, నానా అసలు నా పెళ్ళికి ఇంత ఖర్చు పెడుతున్నావు కదా, ఇది అవసరమా అని చెప్పి అడిగాడు. దానికి ముఖేష్ అంబానీ గారు ఇచ్చిన జవాబు ఏంటంటే, నా నెట్ వర్త్ 7,65,000 కోట్లు, అందులో వాటా అన్నాననుకో నీకు మాత్రమే 3,00,000 కోట్ల రూపాయలు వస్తుంది. మరి నీ పెళ్లికి నేను పెట్టే ఖర్చు ఎంత? 1,300 కోట్లు మాత్రమే. మోరవర్ ఇందులో ఒక విషయం చెప్పమంటావా? యావత్ భారతదేశము ఎవరైతే జియో వాడుతున్నారో వాళ్ళందరూ మనకు చదివింపులు పంపించారు నాయనా, ఆ డబ్బుతోనే పెళ్లి చేస్తున్నాను అంటే ఏమైంది? మీకు 2 GB అన్నారనుకోండి, 299 రూపాయలు ఉన్నది ఇవాళ వీళ్ళు 366 రూపాయలు చేశారు. సో ఆ బ్యాలెన్స్ ఉంది చూసారా, వీళ్ళు టారిఫ్ హైక్ చేశారు. ఇదంతా భారతీయులు వీళ్ళకి చదివింపులు పంపించడం. అలాగే 666 రూపాయలు అంటే 799 రూపాయలు, 1 రూపాయి తక్కువ చేశారండి. 800 రూపాయలు చెయ్యాలి, కానీ వాళ్ళ జనరాసిటీ ఎలా ఉందంటే 1 రూపీ తగ్గించారు, 799 రూపాయలు. ఇదంతా ఏమిటి? మనకు మన భారతీయులు ఇస్తున్న చదివింపు. ఈ డబ్బుతోనే నీ పెళ్లి చేశాను, మన ఆస్తులు ఎక్కడా కూడా కరగలేదు అని చెప్తే, ఆహా నాన్న నువ్వు చాలా గ్రేట్ అని చెప్పేసి అనంత్ అంబానీ కూడా ముఖేష్ అంబానీ గారిని చాలా చాలా పొగిడాడు. మీకు ఈ పెళ్లి ఏర్పాట్లో ఇవాళ అందరూ మాట్లాడుకునే విషయం, షారూక్ ఖాన్ గారు తన ఫ్యామిలీతో వచ్చారు, అలాగే సల్మాన్ ఖాన్ గారు తన సహోదరి అర్పితా ఖాన్తో వచ్చారు. ఇలాగ చాలా మంది సెలబ్రిటీస్, స్టార్స్ వచ్చారు కదా. వీళ్ళందరికీ ఒక గిఫ్ట్ ఇవ్వాలి అని చెప్పి మీకు ముఖేష్ అంబానీ గారు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు భావించారు. ఎక్కువ వద్దండి, చాలా తక్కువలో తక్కువ ఏం గిఫ్ట్ వస్తుందో ఆ వెడ్డింగ్ ప్లానర్ కరిష్మా మన్వానీ ఈవిడిని అడిగారు, ఏమో తక్కువ ధరలో మనము వచ్చిన గెస్ట్లకు, పెద్ద గెస్ట్లే, మరి వీళ్ళకి మనం ఏదో ఒక గిఫ్ట్ ఇద్దాము అంటే, ఒక పని చేద్దాం సార్, అందరికీ ఒక వాచ్ ఇద్దాము. వాచ్ అంటే మరి ఎలాగమ్మా అంటే, ఏమీ లేదు సార్, ఒక 2 కోట్లు మాత్రమే, ప్రతి ఒక్క గెస్ట్కి ఒక 2 కోట్ల రూపాయలు, చాలా తక్కువలో ఒక వాచ్ గిఫ్ట్గా ఇద్దాము అని చెప్పి వీళ్ళు ప్లాన్ చేశారు. సో షారూక్ ఖాన్ గారికి ఇచ్చారు, ఆ వాచ్ ఇచ్చారు. ఎంత అండి ఇది అంటే 2 కోట్లు. అంటే ఒక్కసారి ఆలోచించాడు, ఒక వాచ్ 2 కోట్ల రూపాయలు నాకు గిఫ్ట్గా ఇస్తారా బాబోయ్ అనుకున్నారు. సల్మాన్ ఖాన్ గారికి, సచిన్ టెండూల్కర్ గారికి, అభిషేక్ బచ్చన్కి, వీళ్ళందరికీ 2 కోట్ల రూపాయలు విలువ చేసే వాచ్లు. సో అందరూ ఇలా పెట్టి ఫోటోలు తీసుకున్నారు. ఇప్పుడు మన దగ్గర ఉన్న వాచ్ మనం 1000 రూపాయల వాచ్ వాడుతున్నాం. అక్కడ చూసారనుకోండి, ఇది పరిస్థితి. అంటే ఒక వాచ్ మీ చేతికి ఉంటే మీ జీవితం గడిచిపోతుంది, అంతే కదండి. 2 కోట్ల రూపాయలు మీ చేతిలో ఉందనుకోండి, మీరు హాయిగా బతికేవచ్చు. అలాంటిది గిఫ్ట్గా ఇచ్చారు. మామూలుగా మనం పెళ్లికి వెళితే మనం గిఫ్ట్లు ఇస్తాము, ఇక్కడ అనంత్ అంబానీ వీళ్ళందరికీ గిఫ్ట్ ఇచ్చాడు, ఒక వాచ్ 2 కోట్ల రూపాయలు. ఈ వాచ్ ఏంటి? ఆండ్రూ మెర్స్ పిగోట్ రాయల్ ఆక్ అంటారు, లిమిటెడ్ ఎడిషన్ అండి. సో ఈ వాచ్. ఇక తర్వాత అందరు అడిగారు, అనంత్ అంబానీ గారు మరి మీరు వాచ్ కట్టుకున్నారు కదా అంటే, అవునండి ఇది కూడా చాలా చాలా తక్కువ ధరే. ఎంత అంటే 54 కోట్లు మాత్రమే ఒక వాచ్. ఆ వాచ్ ధర 54 కోట్ల రూపాయలండి. పేదవాడి పెళ్లి. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే, చూడండి, ఒక స్టాటిస్టిక్స్ వీళ్ళు విడుదల చేశారు. మీకు భారతదేశంలో మీకు ఆర్థిక నిపుణులు ఉంటారు చూసారా, అంబానీ పెళ్లి ఎలా జరిగిందని చెప్పి ఒక స్టాటిస్టిక్స్ వీళ్ళు విడుదల చేశారు. ఒక యావరేజ్, ఒక కామన్ మ్యాన్ తన అమ్మాయి పెళ్లి చేయడానికి ఎంత ఖర్చు పెడతాడు అంటే, ఒక 10 లక్షల అతని ఆదాయం అనుకోండి, ఇందులో 10% నుంచి 15% వరకు మా అమ్మాయి పెళ్లికి నేను దాచిపెడుతున్నానండి అని చెప్పి ఎక్కడ బ్యాంకులోనో బంగారం కొని అతను సేవ్ చేస్తూ ఉంటాడు. సరిగ్గా పెళ్లి టైంలో ఈ డబ్బు ఉపయోగపడుతుంది. ఎంత? 10 to 15% ఒక యావరేజ్ ఇండియన్ ఖర్చు, పెళ్లి కోసము పెట్టే ఖర్చు. ఇక్కడ ఏం జరిగింది? మీకు ఆసియా ఖండంలో అత్యంత సంపన్నుడు, ప్రపంచంలో 9వ రిచెస్ట్ మ్యాన్. సో ఇతను ఈ పెళ్లి కోసరము 5,000 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టాడు. అంటే అతని యొక్క ఆదాయంలో 0.5% మాత్రమే మీకు ముఖేష్ అంబానీ గారు ఖర్చు పెట్టారు. ఇక అనంత్ అంబానీ యొక్క ఆదాయం చూశారనుకోండి, ఇంకా తక్కువ. సో 0.5% మాత్రమే మేము ఈ పెళ్లికి ఖర్చు పెట్టామండి, జస్ట్ 5,000 crores. కాబట్టి ఖచ్చితంగా అంటే మా దగ్గర ఉన్న డబ్బుకి మేము పెట్టిన ఖర్చు అనేది చాలా చాలా సింపుల్ మ్యారేజ్.
ఇదేం పెద్ద మ్యారేజ్ కాదు. అతని చేతికి 54 కోట్ల రూపాయలు వాచ్ ఉందంటే మేము లిటరల్గా 150 కోట్లు వర్త్ ఆఫ్ వాచ్ అబ్బాయి కట్టుకోవాలి. ఇప్పుడు పెళ్లి బట్ట అన్నాను, 160 కోట్లు ఖర్చు పెట్టారు. మేము ఒక 500 కోట్లు ఖర్చు పెట్టాలండి, అలా చెయ్యలేదు. మాది బడ్జెట్ మ్యారేజ్ కాబట్టి 160 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టాము. పిల్లాడు సరదా పడ్డాడు, ఆ వాచ్ జస్ట్ 54 క్రోర్స్కి మాత్రమే కొన్నాము. అదేంటి రిచర్డ్ మెల్లీ RM52 అంటారు. మీకు 2 బిలియన్ ఫెరెల్ విలియమ్స్ అని చెప్పి అది కూడా లిమిటెడ్ ఎడిషన్. అంతా విదేశాల్లో యూరోప్లో దొరికే వాచ్లు ఏముంటాయండి అంటే వజ్రాలు, బంగారం, వీటినంతా పొదిగిన వాచ్. ఏం చేసుకుంటారో తెలియదు. ఒకవేళ మీ దగ్గర 54 కోట్లు వర్త్ ఉన్న ఒక వాచ్ ఎవరో ఇచ్చారు, ఎక్కడో దొరికింది అనుకోండి, మీరు ఎలా ఆలోచిస్తారు? అంటే నేను కొన్ని వందల మంది జీవితాలను ఈ డబ్బుతో నేను కాపాడేయగలను. ఎంతో మందికి ఎన్నో రకాల సేవలు చెయ్యగలను. కానీ వీళ్ళు ఏంటంటే బడ్జెట్ మ్యారేజ్ చేశారండి. అందులో ఈ వాచ్ గురించి ఇవాళ ప్రపంచ స్థాయిలో మాట్లాడుకున్నారు. మీకు ఇది ఎలా ఉంటుందంటే ఒక ఇన్విటేషన్ పంపిస్తారు, అందులో మీకు వాయిస్ మెసేజ్ ఉంటుంది, దయచేసి కన్ఫర్మ్ చేయండి మీరు మా వెడ్డింగ్కి వస్తున్నారా రావడం లేదా. ఎందుకంటే సెలబ్రిటీస్ వరల్డ్ వైడ్ ఉండే తెల్ల తోలు ఉన్న నల్ల జాతి వాళ్ళు, నల్ల జాతి అంటే ఏంటి, బ్లాక్ రాక్, బ్లాక్ స్టోన్ లాంటి సంస్థలకు చెందిన సీఈఓలు. సో మీకు వాళ్ళందరినీ ఇన్వైట్ చేయడంతో ముఖేష్ అంబానీ ఇవాళ లక్షల కోట్లలో వ్యాపారం అనేది ఆయన చేసుకోగలిగాడు. అంటే ఒక వేదికను క్రియేట్ చేశాడు. అందులో వీళ్ళందరినీ ఇన్వైట్ చేసి నా డబ్బు చూడండి, నా వెల్త్ చూడండి, నేను ఎలాంటి ఒక సంపన్నుడిని, నా పిల్లాడికి ఎలా పెళ్లి చేశాను అంటే ముఖేష్ అంబానీ మామూలు వ్యక్తి కాదండి, ఇతనితో వ్యాపారము చేయడమే మన ప్రెస్టేజ్ ఇష్యూ అని చెప్పి ఇంతంత పెద్దవాళ్ళు, వీళ్ళే మామూలు వాళ్ళు కాదు కదండి. ఇప్పుడు రీమా వచ్చాడు. రీమా అంటే నైజీరియన్ సింగర్. కామ్ డౌన్ అనేది ఇతని ఫేమస్ పాట. ఒకే ఒక పాట పాడాడండి, 25 కోట్లు అతనికి ఇచ్చారు. ఏంటి, విమానము ఖర్చులు, మళ్ళీ అక్కడ స్టేయింగ్, అతనికి కావలసిన సపోర్ట్ సిస్టమ్. ఫైనల్ గా ఒకే ఒక పాట పాడితే 25 కోట్ల రూపాయలు ఇచ్చి అతన్ని వీళ్ళు పంపించారు. ఇలాగ మీకు కుప్పలు తెప్పలుగా, మీకు మంచి నీరు లాగా వీళ్ళు డబ్బును ఖర్చు పెట్టారు. అడిగినప్పుడు ఇది పేదవాడి పెళ్ళండి, మేము అనుకున్న లెవెల్లో ఖర్చు పెట్టలేదు, సింపుల్ గా కానిచ్చేసాము, ఒక్క 5,000 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టామని చెప్పి ఇవాళ వీళ్ళందరూ మాట్లాడుతూ ఉంటే, ముఖేష్ అంబానీ గారు మీరు చాలా చాలా సింప్లిసిటీ ఉన్న వ్యక్తి అండి, మీకున్న ఆదాయానికి మీరు ఎంతెంతో చెయ్యొచ్చు అంటే. డయానా పెళ్లి జరిగిందండి. డయానా పెళ్లి జరిగినప్పుడు ఆ రోజుల్లో 400 కోట్లు ఖర్చు పెట్టినప్పుడు యావత్ ప్రపంచం ఇది అవసరమా, ఇలాగ దూబరా చేస్తున్నారు, ప్రపంచంలో ఎంతెంత మంది పేదవాళ్ళు ఉన్నారని చెప్పి మాట్లాడారు. ఇవాళ మీరు చూసారనుకోండి, దాని వర్త్ ఎంత, 1300 కోట్లు. కానీ ఈ రోజు ముఖేష్ అంబానీ ఖర్చు పెట్టింది ఎంత అండి, 5,000 కోట్లు. అంటే ఆల్మోస్ట్ 3 ఇంతలకు పైగా వీళ్ళు ఖర్చు పెట్టి ఇంత కాస్ట్లీ వెడ్డింగ్ ఈ ప్రపంచంలో ఇంతవరకు ఎవరూ కూడా నిర్వహించలేదని చెప్పి ప్రపంచానికి ప్రూవ్ చేశారు. మరి మన భారతీయులు చేసిన ఈ రికార్డ్, దీన్ని మనం అప్రిషియేట్ చేయాలా? ఇంతంత డబ్బుని, ఒక వాచ్ 54 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎవరైనా కొంటారని చెప్పి మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాలు తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.